బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణాన్ని గోదావరి వరదల నుంచి రక్షించే సేఫ్టీ వాల్ కూలిపోయింది. గతంలో కరకట్టు ఎత్తు పెంచేందుకు 3 అడుగుల మేర సేఫ్టీ వాల్ నిర్మించారు. 2 రోజుల క్రితం ఏకధాటిగా కురిసిన వర్షాలకు ఈ బ్రిడ్జ్ గోడ కూలింది. బ్రిడ్జ్ సెంటర్ నుంచి ఎటపాక వైపునకు 3 కిలోమీటర్ల మేర నిర్మించిన గోదావరి కరకట్ట పైన 3 అడుగుల ఎత్తుతో ఉన్న గోడ కొంతమేర కూలిపోయింది. కరకట్ట నిర్మించి చాలా కాలం కావడంతో 3 ఏళ్ల క్రితం వచ్చిన వరదలకు బలహీనపడింది. మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నప్పటికీ ఇంతవరకు అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కరకట్టపై నిర్మించిన సీసీ రోడ్డుపై కూడా పగుళ్లొచ్చాయి. కరకట్టకు రాతితో వేసిన రివీటింగ్ చాలా చోట్ల చెదిరిపోయింది. రివీటింగ్ చెదిరిపోవడంతో గోదావరి వరద వస్తే కరకట్టకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. భద్రాచలంలో సేఫ్టీ వాల్ కరకట్ట సేఫ్టీ వాల్ కూలిపోయింది. గతంలో గోదావరి వరదల నుంచి కూడా రక్షించేందుకు ఈ సేఫ్టీ వాల్ అనేది నిర్మాణం చేపట్టారు. సో 2 రోజుల క్రితం ఈ కురిసిన ఈ భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఈ సేఫ్టీ వాల్ కూలిపోయింది. రైట్, మన విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఆ వాల్ పగుళ్లు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్న. నవీన్, అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు, భద్రాచలం పట్టణంలోని గోదావరి కరకట్ట ఉంటుంది. అయితే గోదావరి పూర్తి స్థాయి అంటే భద్రాచలం టౌన్ నుంచి గోదావరి ఉన్న నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున కూడా కరకట్ట నిర్మించిన పరిస్థితి కాబట్టి ఆ వరద ఎత్తి పరిస్థితిలో ఆ టౌన్ లోకి రాకూడదని చెప్పేసి కూడా భారీ ఎత్తున కూడా అక్కడ ఆ కరకట్ట నిర్మించారు. అయితే ఆ కరకట్టకి సేఫ్టీగా ఒక సేఫ్టీ వాల్ ఉంటుంది. అయితే 3 ఏళ్ల కిందట వచ్చినటువంటి భారీ వరదల నేపథ్యంలో అప్పుడు కొంచెం ఆ సేఫ్టీ వాళ్ళని కొంచెం దెబ్బతిన్న పరిస్థితి కాబట్టి అదే కాకుండా వరుసగా గత 2 రోజులు 3 రోజుల నుంచి కూడా భద్రాచలం పట్టణంలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా ఆ సేఫ్టీ వాల్ అనేది అయితే కూలిపోయినట్టు దృశ్యాలు మనం స్పష్టంగా చూడవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే గత 3 ఏళ్ల కింద వచ్చినటువంటి వరదల నేపథ్యంలో అప్పటికి ఇంకా అప్రమత్తమై ఏమంటే కూడా ఆ పనులు పూర్తి చేయాలి. ఎందుకంటే కరకట్టు ఉన్నప్పుడు కూడా కరకట్టకి సేఫ్టీ కూడా కావాలి కాబట్టి సేఫ్టీగా ఈ కాంక్రీట్ తో పెట్టినట్టు వాల్ ఉంటుంది. అయితే ఈ వాల్ కొంచెం బలహీనంగా పడింది. పూర్తి స్థాయి కూడా వరదలు వస్తున్న నేపథ్యంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇది పూర్తిగా కూడా దోసమై ఈ రోజు కూలిపోయినట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే ఇప్పటికైనా అధికారులు అప్రమత్తం. ఎందుకంటే ఇక వరదలు స్టార్ట్ కాలేదు కాబట్టి గోదావరికి సంబంధించినటువంటి గట్టికి వస్తే మళ్ళీ కరకట్ట వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కరకట్ట సేఫ్టీ ఉంటుంది. కరకట్ట సేఫ్టీ ఉండడానికి ఈ వాల్ ఉంటుంది. అయితే ఈ వాలే కూలిపోవడంతో కూడా కొద్దిగా మళ్ళీ ఎందుకంటే ఈ వర్షాలు మొత్తం మాత్రం పూర్తి స్థాయి కూడా కరకట్ట మట్టి తోటి ఉంటుంది కాబట్టి పూర్తిగా మట్టి కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడే ఇమీడియట్ గా మొత్తం కూడా అధికారులు అప్రమత్తమై కరకట్టకు సంబంధించినటువంటి సేఫ్టీ వాళ్ళు మాత్రం కట్టి వాళ్ళని చెప్పేసి కూడా స్థానికులు అయితే కోరుతున్నట్టు పరిస్థితి అయితే భద్రాచలంలో ఉంది. ఎందుకంటే భద్రాచలంలో గత 3 ఏళ్ల కిందట వరదలు అయితే భయపెట్టించినట్టు పరిస్థితి కాబడుతుంది. భద్రాచలం పట్టణంతో పాటు చుట్టూ ఉన్నటువంటి గ్రామాలకు కూడా మొత్తం కూడా ఎటు రహదారులు లేకుండా పూర్తిగా కూడా వాళ్ళు జల దిగ్బంధంలో ఇరుక్కుపోయినట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే ఆ గతంలో వచ్చినట్టు వరదని భద్రాచలం పట్టణ ప్రజలు ఎప్పుడు కూడా చూడలేదు. అలాంటి వరదని పూర్తి స్థాయిలో కూడా చూసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఆ టైంలోనే దీనికి సంబంధించిన సైడ్ వాళ్ళు అప్పుడే అక్కడ దెబ్బతిన్నదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే అప్పటి నుంచి దాదాపుగా 3 ఏళ్ల నుంచి కూడా దాని పూర్తిగా పనులు చేయకుండా దాన్ని నిర్లక్ష్యంగా అధికారులు వదిలేస్తున్న పరిస్థితి మనం చూడలేదు. గత 2 నుంచి పడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో పూర్తిగా కూడా సైడ్ వాళ్ళు అయితే మొత్తం కూడా కుమ్మిపోయి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.